కల్పించాల్సిన అవసరం ఉందా? కల్పించాలంటే ఎవరు కల్పించాలి? ఈయన అడిగిన వెంటనే జైలు సిబ్బంది కల్పించడం, నాకు ఏసీ కావాలో, సమ్మర్ కదా, లేకపోతే నాకు బెడ్ కావాలో, ఇంకోటి కావాలంటే ఇచ్చే పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు ఆ వంశీ గారు ఆయన భార్య శ్రీమతి పంకజశ్రీ గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీడియా ముందు. ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆమె ములాఖాత్కి వెళ్ళినప్పుడు మాట్లాడాను. ఆయనకున్న సమస్యలు ఏంటంటే టేల్ బోన్ ఫ్రాక్చర్ ఉందట. అంటే వెన్నుపూస కింద ఉండే భాగంలో ఆయనకి ఏదో ఫ్రాక్చర్ జరిగింది. అందుకని ఆయన నేల మీద పడుకోలేరు, ఎక్కువసేపు నిలబడలేరు. ఇది నిజమేనండి. ఎందుకంటే 2024 ఎన్నికల టైంలో కూడా ప్రచార సమయంలో వల్లభనేని వంశీ ప్రచారం చేస్తున్నప్పుడు ఒక దగ్గర ఆయనకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి అలసిపోయి ఒక దగ్గర ఉండిపోయారు ఆయన. అప్పుడు అందరూ కూడా చూసారు, ఏమైంది వంశీకి అనుకున్నారు. ఓకే, మనిషి అయితే పైకి గంభీరంగా కనిపించిన లోపల ఏముందో ఎవరు చెప్పగలరు, రోగాలకు సంబంధించి, వ్యాధులకు సంబంధించి. సో ఆ రకంగానే వాళ్ళ అభిమానులందరూ కూడా ఏంటి వంశీ గారు సడన్గా ఇంత దృఢంగా ఉండే వ్యక్తి ఒక్కసారిగా లొంగిపోయారు, ఏంటి ఈ చిన్నదానికే ఏదో ప్రాబ్లం వస్తుంది, ఏదైనా ఉందా అని చెప్పి అప్పట్లో వైరల్ అయినాయిలేండి, ఆ వీడియోలు కూడా వైరల్ అయినాయి. సరే, వాస్తవం ఆయనకైతే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండడం అన్నది నిజమే. అంతేకాకుండా స్లీప్ యాప్నీ అనే వ్యాధి కూడా ఆయనకు ఉంది అని. ఇదేంటంటే కరోనా టైంలో వచ్చింది అని చెప్పి పంకజశ్రీ గారు చెప్తున్నారు. కరోనా టైంలో ఆయనకు వచ్చిన వ్యాధిలో భాగంగా దీని లక్షణాలు ఏంటంటే ఆయన పడుకున్నప్పుడు నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా బ్రీతింగ్ ఆగిపోద్దట, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్ డేంజర్ అది. ఆ రకంగా బ్రీతింగ్ కాసేపు కొన్ని సెకండ్స్ ఆగినా సరే ఇబ్బంది కదా, అంటే బ్రీత్ తీసుకోవడంలో ఆయన చాలా ఇబ్బందులు పడిపోతుంటారు. మరి ఇలాంటి టైంలో జైల్లో ఉన్నప్పుడు మరి ఆయనకు ఫెసిలిటీస్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఫెసిలిటీస్ ఇవ్వకపోతే మరి ఆయన ప్రాణాలకే హాని అని ఆయన భార్య చెప్పడంలో ఎవ్వరికి కూడా ఎటువంటి దాని మీద మళ్ళీ ఆరోపణలు చేయడం లేకపోతే వేరే రకంగా మాట్లాడడం ఎవరికీ లేదు. ఎవరైనా అందరూ సుఖంగా ఉండాలి, నిండు నూరేళ్ళు హ్యాపీగా బతకాలి. కర్మ రిపీట్ అంటూ, సరే ఇప్పుడు ఈయనకి ఇలాగ అన్నారు, ఇది ఎందుకు వచ్చింది? కర్మ రిపీట్ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నది. ఏంటి ఈయనకేదో బాగోపోయి ఈయన జైల్లో ఉంటే ఇప్పుడు కర్మల గురించి వాటి గురించి మాట్లాడతారేంటి, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఒక వర్గం మాట్లాడుతుంది. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. గతంలో ఇప్పుడు ఈయనకి ఏం జరుగుతుందో దీనికంటే దారుణమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి జరిగింది. ఎవ్వరు కూడా మర్చిపోలేని అక్షర సత్యాలు ఇవన్నీ కూడా. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు పడిన వేదన, ఆ రోజు పడిన టెన్షన్, అసలు ఆయన ఏమవుతుంది, జైలు నుంచి సేఫ్గా బయటకు వస్తారా రారా అని చెప్పి ఆయన అభిమానులు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు కోట్లాది మంది తీవ్ర ఎమోషనల్ ఆవేదన ఆందోళనలతో ఉన్న రోజులవి. అలాంటి టైంలో అదే పార్టీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ, కొడాలి నాని మాట్లాడిన మాటలు సభ్య సమాజం చీకొట్టి తలదించుకునే విధంగా ఉన్నాయి అంటే అబద్ధమాది, అవేవి కూడా నిజాలు కాదా? ఇక లోకేష్ గారు వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన అతనండి. లోకేష్ ఎవరు? వీళ్ళు ఎప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, పెద్ద ఆయన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతోటి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. మరి వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన వ్యక్తే కదా లోకేష్, కొడుకు స్థానంలో ఉన్న వ్యక్తి కదా. వాళ్ళ పిల్లల్ని ఆ రకంగానే తోలనాడతారా, వాళ్ళని ఆ రకంగానే మాట్లాడతారా? ఎంత జిగుప్సాకరంగా అంటే, ఎంత నీచంగా అంటే, ఎంత దిగజారుడు మాటలు అంటే, దిగజారుడు మాటలు అనాలి దీన్ని. వాళ్ళ వయసులకి వాళ్ళు మంత్రి అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఆ స్థాయికి పూర్తిగా దిగజారిపోయి పచ్చిగా అతి చెత్తగా మాట్లాడిన మాటలు. ఈరోజు ఈయనకి ఇంత ఇబ్బంది పడుతున్నారు. అస్సలు బాలేదు వంశీ గారికి, ఖచ్చితంగా ఆయనకి బాలేదు, తెలుసు, అందరికీ తెలిసిన విషయమే, నిజం అది. ఆయనకి సమస్యలు ఉన్నాయి, అనారోగ్యంతో ఉన్నారు ఆయన, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంటర్నల్గా, కాదని లేరు. మరి ఈరోజు ఈ డిమాండ్ చేసినప్పుడు ఆ రోజు 74 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే
ఆయన్ని చూడ్డానికి ఆయన కన్న కొడుకు వెళ్తే ఆయన్ని నిర్బంధించి రోడ్డు మీద కూర్చోబెట్టి నీ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, ఆయనతో మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు చూడడానికి వీల్లేదు అని ఎంత క్షోభకి గురి చేశారండి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని. ఇంకా భువనేశ్వరి గారి గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. తల్లి లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి. నాకు తెలిసి ఆవిడ ఏదైనా భోజనమో టిఫినో పెడితే వీళ్ళు తినే ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎందుకంటే అంత క్లోజ్గా ఉండేవారు తెలుగుదేశం పార్టీతోటి. ఎన్టీ రామారావు గారి కుటుంబంతో. ఎన్టీ రామారావు గారు అంటే దేవుళ్ళ చూసే వ్యక్తులు వీళ్ళు. ఒకప్పుడు ఆయన కోసం సత్తులు చింపుకుంటూ బ్యానర్లు కట్టేవాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ అని. మరి ఆ కుటుంబమే కదా, ఆడపడుచే కదా, ఆ తల్లి స్థాయి వ్యక్తే కదా. ఏం మాట్లాడారు, ఏం చేశారు? అయినా గుండె నిబ్బరంతో పుట్టెడు దుఃఖాన్ని కళ్ళ కిందే నొక్కుకొని గుండెల్లో దాచుకొని ఆవిడ మాట్లాడిన ఎమోషనల్ మాటలు, స్త్రీ జాతి కోసం ఆవిడ ఇచ్చిన సందేశం ఎవరైనా మర్చిపోగలరా? ఇవి నిజాలు కాదా? మనదే వంశీ గారి భార్య ఆ రోజు కూడా తప్పు చేసావు, భర్త అయితే ఏంటి ఎవరైతే ఏంటంటే తప్పు చేసినప్పుడు ఎవడన్నా కాలర పట్టుకుని నిలబెట్టాలి. స్త్రీ జాతికి కలంకం తెచ్చే విధంగా మాట్లాడితే ఆమె ఒక స్త్రీయే, ఎవరికో భర్తకి భార్య అవ్వచ్చు, ఒక సోదరు అవ్వచ్చు, ఒక కూతురు అవ్వచ్చు, కానీ స్త్రీ జాతి కదా. భరత మాత అంటాం, భరత పురుషుడు అంటారు. భారతదేశంలో స్త్రీకి మనం ఇచ్చే గౌరవం అంత అత్యుత్తమంగా ఉంటుంది, అంత గొప్పగా మనం స్త్రీని ఆరాధిస్తాం. వివిధ దేశాలతో చూసుకుంటే భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి స్త్రీ ఒకే ముక్కు ముఖం తెలియని వాళ్ళని ఎవరినో పైత్యంతో మాట్లాడేవంటే వేరే విషయం. మన కళ్ళ ముందు తల్లిలా తిరిగే వాళ్ళని, ఆ బిడ్డని ఎన్ని మాట్లాడినారు. అవన్నీ వినిపించడం నిజంగా నాకు ఇష్టం లేదు యాజ్ ఏ జర్నలిస్ట్గా, కానీ వినిపించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇవి చూసన్నా మరొకరు ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకంగా నడుచుకోరు అనే సందేశం ఇచ్చే ప్రక్రియలో భాగంగానే ఇది. మళ్ళీ ఆ గతాన్ని ఆ చెత్తని తవ్వాలని అయితే కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ గారు పడిన వేదన ఒక్కసారి చూడండి. నడి రోడ్డు మీద ఎలా కూర్చోబెట్టారో మాజీ ముఖ్యమంత్రి కొడుకుని. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూడండి. Who are you to tell me? Who are you to tell me? DSP, sir. Constitution of India, sir. Sir. Constitution of India. Article 16. Article 16, sir. Article 19, I'm sorry. Under D, to move freely throughout the territory of India. Mala? What basis you are detaining? Conditions are different, sir. What conditions are different, sir? జగన్ ముందులు తగ్గినాయి, లండన్కి వెళ్ళినాడు సైకో, మిమ్మల్ని ఇక్కడ వదిలారు, మీ భుజాల మీద నుంచి ఆయన కాల్చుతున్నాడు బుల్లెట్లు, మీరు బాధితులు అవుతారు, మీరు బక్రాలు అవుతారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్. యూ కుడ్ అరెస్ట్ A8 in CBI charge sheet. You are arrested a former chief minister whose name is not even in the FIR. That is how stupid your DIG is. Most incompetent department. I'm sorry to say. రైట్. ఇక్కడి నుంచి కదా వైఎస్ఆర్సీపీ పతనం మొదలైంది. కొంతమంది మాట్లాడిన మాటలు, కొంతమంది చేసిన చర్యలు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ దగ్గర నుంచే లోకేష్లో పూర్తి స్థాయి మార్పు వచ్చింది. అప్పటి వరకు ఆ రకంగా ఆయన మాట్లాడేవాడు కాదు. అనేదో ఉన్నతంగా చదువుకున్నాడు, సరే వారసుడిగా వారసత్వ రాజకీయాలు అనేది శరా మామూలు దేశంలోని, భారతదేశంలో. సో ఆ రకంగానే ఆయన తనదైన శైలిలో ఏదో ప్రశాంతంగా చేసుకుపోతున్నారు. సరే రాజకీయాల్లోకి వారసత్వంగా రావాలనుకున్నారు, ఆయన నిరూపించుకోవాలనుకున్నారు, వచ్చారు, మంత్రి అయ్యారు. సరే వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఎంత దారుణంగా అంటే, ఎంత నీచంగా అంటే, అరే తండ్రి జైల్లో ఉంటే కొడుకుని అడ్డుకోవడం ఏంటండి? రోడ్డు మీద కూర్చోబెడతారా ముఖ్యమంత్రి కొడుకుని? ఆయన ఏం చేశారు? మర్డర్లు చేశారా? మానభంగాలు చేశారా? సరే ఓకే, తప్పు చేస్తే అది కోర్టులు చూసుకుంటాయి. ఈయనేం చేశాడు మధ్యలోని? మరి రగిలిపోదా? ఆగ్రహం రాదా? సామాన్యమైన రోడ్డు మీద పోయే వాళ్ళకి దిక్కు మొక్కు లేకుండా అనాథగా ఉన్న వాళ్ళనే ఎవరన్నా వెళ్ళి ఏదైనా చిన్నది గెలికితే సర్రమని లెగుస్తాడు. ఎంత కోటీశ్వరుడని ఎవడమని అని. అంటే మనోభావాల మీద కొట్టకూడదు, వ్యక్తిగత హననం చేయకూడదు. సో ఇది మొదటి ఎపిసోడ్. ఇంకా అక్కడి నుంచి ఆ భువనేశ్వరి గారి అంశంలోకి వెళ్తే అక్కడ పరిస్థితి ఆ రోజు జరిగిన దానికి, అంటే వీళ్ళు ఎంత ఆవేదనతో రగిలిపోతున్నారనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు అవి. ఇంత దారుణంగా ఆవిడ మీద మాట్లాడినా
చంటి పిల్లోళ్ళ వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నిండు సభను బహిష్కరించి బయటికి వచ్చి వాళ్ళ కుటుంబంలో మరి ఎలా ఉంటుందండి వాళ్ళ ఎమోషనల్స్? ఆవిడని అన్నారు, భార్యని అన్నారే అంటే ఇంకా అతని పరిస్థితి ఏంటి? అంత దారుణంగా తల్లి లాంటి వ్యక్తిని ఆవిడ చూస్తే తల్లి లాంటి వయసున్న వ్యక్తి ఎవరికైనా సరేని ఆవిడ్ని తీసుకొచ్చి పోను. ఆవిడ ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా? ఏమైనా బయటకు వచ్చారా? ఎప్పుడైనా యాక్టివ్గా ఉన్నారా? ఎప్పుడు ఇంట్లోనే కదా ఉంటారు ఆవిడ. రామారావు గారు పిల్లలందరూ కూడా ఆ రకంగానే పెద్దగా బయటకు వచ్చి ఏదో పురంధేశ్వరి గారు వచ్చారు, రాజకీయంగా ఆవిడ ఎదిగారు, కానీ ఆవిడ మీద కూడా పెద్దగా వివాదాలు అవి ఉండవు. ఎందుకంటే వాళ్ళ పెంపకం అలాంటిది. ఆయన పెద్ద ఆయన. సో ఆవిడని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లుగా, అరే నువ్వు అక్కడి నుంచి ఆ పార్టీ నుంచి కదా స్వామి వచ్చావు, వాళ్ళ దగ్గర కదా నువ్వు వాళ్ళు నేర్చుకున్నావు, రాజకీయ పాఠాలు నేర్చుకున్నావు, మరి ఎంత దారుణంగా ఏ రకంగా మాట్లాడతావు? అయినప్పటికీ కూడా భువనేశ్వరి గారు ఏం మెసేజ్ ఇచ్చారో చూడండి. ఆవిడ కన్నీళ్ళు గుండెల్లో దాచుకుని ప్లే. నేను ఒక స్త్రీనేనండి, నాకు జరిగింది నేను ఎప్పుడు మర్చిపోను. ఏంటి నా మీద చూపిస్తారు నేను ఇట్లాంటి దాని అట్లాంటి దానని? నేను ఎవరికి నేను నిరూపించుకోవక్కర్లేదు. నా మనస్సాక్షి అనేది ఉంటుంది, అది మా ఆయన నమ్మితే చాలు. నాకు వేరే వాళ్ళు ఏం వాగినా అది మనకు అనవసరం. అది ఇక్కడ ఉండే స్త్రీలనికి కూడా నేను ఆ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మొగాడు ఏదైనా మాట్లాడతారండి, అదేం పట్టించుకోబాకండి. వాళ్ళు పని లేని వాళ్ళు అట్లానే వాగుతారు. వాళ్ళు మర్చిపోతున్నారు ఒక ఆడది తల్లి భార్య అని. ఈ సృష్టికి మూలకర్త ఆడదనేది వాళ్ళు మర్చిపోయారు. ఇంతకంటే మంచి మెసేజ్ ఉంటుందా? అసలు వాళ్ళు మాట్లాడిన దానికి ఆవిడ ఎంత మంచి మెసేజ్ అండి. ప్రతి రోడ్డు మీద పోయే డాష్లకి నాకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నా భర్తనని నమ్మితే చాలు. ఏ కుటుంబం అన్న అంతేనండి. భర్త నమ్మాలి, తన భార్య ఎలాంటిది అన్నది. పక్క వాళ్ళు ఎన్నో మురుగుతాయి, వాటిని పట్టించుకోవద్దని ఆవిడ ప్రతి మాటలోని కూడా ఆ గ్యాప్ ఇచ్చుకుంటా, కళ్ళనీళ్ళను ఆపుకుంటా, ఆ తల్లి పడిన వేదన అంతా ఇంత కాదు కదా. ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చింది ఆవిడ? సాక్షాత్తు భగవంతుడు స్వరూపుడిగా భావించే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుత్రిక. ఆమెక మీరు మాట్లాడే మాటలు ఇంత చండాలంగానా, ఇంత నీచంగానా, ఇంత దిగజారుడుతనంగానా? ఎందుకు ఈరోజు అంత పొడుచుకొస్తున్నది? ఎందుకంత ఆవేదన చెందుతున్నారు? ఎందుకంత పిచ్చెక్కిపోతున్నారు? సో సారీ నీ రకంగా అన్నాను అంటే నేను అనేది ఏంటంటే సమాజంలో ఇలాంటివి ఉండకూడదని. ఒక్కొక్కరు అసలు చెలరేగిపోయి అసలు ఒళ్ళు పెళ్ళు తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా ఇంకా ఇవి వినిపిస్తే మామూలుగా ఉండదు, అంత రగిలిపోతారు. ఆ జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా అండి? కొడాలి నాని గారు ఆయన ఏం మాట్లాడతాడంటే, ఆ ముసలోడట ఆడి కింద పడుకోలేడట, అతన్ని దోమలు ఆడిని దోమలు కుట్టేస్తున్నాయట, మరి ఆయన దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశి వచ్చి కన్ను కొడతాదా అని మాట్లాడతాడండి ఆయన. ఇంకేమనాలి వీళ్ళని? ఏమనాలి వీళ్ళని? ఒకసారి ప్లే చేయండి కొడాలి నాని మాట్లాడరోజు. రాత్రి టీవీలో చెప్పగానే పొద్దున్న వేసి వాళ్ళు రాసి కోర్టులు వేసారు. మేము మొత్తం 2000 పేజీలు రాసేసి చంద్రబాబు రాత్రి నేను లోకేష్ బాబు చెప్పాడు కదా నేను పొద్దున్నే పాదయాత్ర చేస్తానంటే రాత్రి తెల్లారులు కూర్చుని ఒక 2000 పేజీలు వీడి కోసం రాసేసి వీడి పేరు చిత్తు కాగితం మీద కూడా రాయం మేము. మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ లోకేష్ అనేవాడి పేరు చిత్తు కాగితం మీద కూడా రాయం. ఆడి పెద్ద పెద్ద బుక్కులు పెట్టుకుని ఎర్ర బుక్కులు మా పేర్లు రాసుకుంటాడు. ఆడి పేరు మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ చిత్తు కాగితం మీద కూడా ఆడి పేరు రాయం. ఆడి అసలు మామూలుగా నాన్న అరచేయ కానీ ఆడి చూస్తే ఎట ఉన్నాడు చూసారా మీరు? తిరణాలకు తీసుకెళ్తే అమ్మ బాబాయ్ 7-8 ఏళ్ళ పిల్లలు తప్పిపోతే ఎటుంటారు? వీడు తిరణాల్లో తప్పిపోయిన పిల్లలు వీడి బెత్తలు చూపి టిట్టి చూస్తున్నాడు. ఆయన ఎవరు వెళ్ళాడు పెద్ద స్టార్ వెళ్తే అన్నయ్య అని చెప్పి ఈ పక్కన మామయ్య ఈ పక్కన. ఏంది కర్మ? ఆడంట బుక్కుల మీద రాస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాడంట, లేపేస్తాడంట. ఒక్కొక్కడికి పెద్ద పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు తెలుగుదేశం వాళ్ళకి.
ఎక్కువ కేసుల్లో ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తా అన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చూశాడు, ఆయన కుటుంబ సభ్యులు బాగానే చూశారు. మరి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కువ కేసులు పెడుతున్నారు మా ఆయన మీద, ఎక్కువ కేసులు పెడుతున్నారు మా నాన్న మీద. నీకు వద్ద పెద్ద పదవే, ఇప్పుడేం వదిలేయాలంట. ఏమండి అసలు ఎంత అడ్డుకోవాలంటే ప్రతి కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. రిమాండ్కి అయితే ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం. జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా, నిన్ను తీసుకెళ్ళినా, ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది. లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగా, లేకపోతే నాకేదో నేను ఎమ్మెల్యేని, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి ఏదో పలానా క్లైమేట్లో ఉన్నా నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేకపోతే అల్సర్ ఉంది, నేను ఆ ఫుడ్ తినలేనంటే, సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి, ఆడికి ఒంగోలేడంటే కూర్చోలేడంటే, ఆడికి ఒక బల్లేండి తింటాకి, ఆడికి కింద పడుకోలేని అంటున్నాడు, ఆడికి నడుము పని చేయట్లేదు, బెడ్ వేయండి అని చెబుతారు. అవి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా. ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెప్తారు, మొన్నేమో మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు, వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. అక్కడ ఫ్రిడ్జ్, ఏసీ, దోమలు కొడుతున్నాయి. దోమలు కొట్టక లేకపోతే రంబా ఊరసి వచ్చి కన్ను కొడతారేంటి దీనికి? ఎవరికైనా అయ్యే కొడతాయి. దోమల మీద దండయాత్ర చేసాడు కదా, అవన్నీ పాకబట్టి ఉంటాయి. ఒక కత్తి అడుకుని దోమల కోసం తిరిగాడు. ఇదండి. మరి ఇంకా ఏం మాట్లాడాలి వీళ్ళ కోసం, ఏం చెప్పాలి? 74 సంవత్సరాల వ్యక్తి, సుదీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్ను పాలించిన వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జైల్లో ఉంటే ఆవిడ భువనేశ్వరి గారు అరే ఆయనకి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు అంటే ఈయన మాటలు ఏంటండి? మరి అది పైచ్యంగా అనరా? ఏమంటారు దీన్ని? ఏం చూసుకోండి ఈ రకమైన మాటలు? ఆడి నడునొప్పి అంటే బెడ్ ఇవ్వాలా? మరి ఈయనకి ఎందుకు ఇవ్వాలి? నడునొప్పితో పడుకోమనొచ్చు కదా, మరి ఈరోజు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ఇది కదా వాళ్ళు ప్రశ్నించేది. ఎక్కడికి పోతే ఈ బయటలన్నీ జీవితాంతం అంతా గుర్తుంటాయి కదా. జైల్లో దోమలు కొడుతుంటే వీడికి ఏసీ ఇవ్వాలా, వీడికి ఫ్రిడ్జ్ ఇవ్వాలా, రంభా ఓరవసి వచ్చి కన్ను కొడుతుందా అని చెప్పి ఆ మనిషిని మాట్లాడు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఏ రకంగా చూడాలి? ఇంకా ఏం మాట్లాడాలి? మరి కర్మ రిపీట్ అవ్వట్లేదా? ఇప్పుడు గుడివారికి గన్నవరానికి పెద్ద డిస్టెన్స్ లేదు అన్నది ఇప్పుడు వస్తున్న టాకు. చాలా దగ్గరట, పెద్ద దూరమే కాదు. నెక్స్ట్ ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది. మరి ఆ రోజు నిజంగా ఒకవేళ అరెస్ట్ అయ్యి తప్పులు ఉన్నాయంటున్నారు, అరెస్ట్ చేస్తారో చేయరు అన్నది అది లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయం. ఆ కేసుల నుంచి పోలీసులు చూస్తున్నారు. ఒకవేళ అరెస్ట్ అయితే నానికి కూడా ఏవో ఉంటాయే, ఆయన హెల్తీగా ఏమి ఉండడు. ఖచ్చితంగా ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని వస్తాయి. మరి ఆ రోజు ఒకవేళ జైల్లో ఇప్పుడు వంశీ ఏదైతే ఇబ్బందులు పడుతున్నాడో, వంశీ ఇప్పుడు ఏదైతే ఆవేదన చెందుతున్నాడో, వంశీ కుటుంబం ఏదైతే ఆక్రందన చెందుతున్నదో, వాళ్ళు కొన్ని ఫెసిలిటీస్ అడుగుతున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అడిగితే మీరు ఈ రకంగా మాట్లాడారే, రేపు మీకు ఈ పరిస్థితి వచ్చి లోపలికి వెళ్ళినప్పుడు ఒకవేళ రిమాండ్ ఖైదీగా మీరు ఉంటే, ఒకవేళ ఏమన్నా మీరు తప్పులు చేసే నిరూపిస్తే జైల్లో ఉండే పరిస్థితి వస్తే, మీకు ఒంట్లో బాగలేదు, నాకు ఒక చాప ఇవ్వండో, లేకపోతే ఒక దిండు ఇవ్వండో, ఒక బెడ్ ఇవ్వండో అని అడిగితే ఈ రకంగానే మాట్లాడాలా? అప్పుడు ఎవరెవరో వచ్చి కన్నులు కొడతారు, మేనకాళ్ళు వస్తారా, మేనకా తిలోత్తమని మిమ్మల్ని దోమ కొడితే? ఏం మాట్లాడుతున్నారండి? ఏం మెసేజ్ ఇస్తున్నారండి? ఆత్మవిమర్శ చేసుకోరా? అందుకే కదా లోకేష్ అంతలాగా రెచ్చిపోయింది. ఆయన రెడ్ బుక్ ఎందుకు ఓపెన్ చేశాడు? అంత ఆవేశంగా ఎందుకు ఊగిపోయారు? ఇన్ని పడ్డాడు కాబట్టి కసి పెరిగిపోయింది ఆయనలోని. ప్రజలు కూడా అది నిజమని నమ్మారు కాబట్టి మీకు ఈ దుస్థితి తీసుకొచ్చారు. వల్లభనేని వంశీ మరి ఈరోజు ఇంత బాధపడుతున్నారు, అన్యాయం చేశారు అంటున్నారు కదా, ఆయనేం మాట్లాడాడు వినండి. ఎందుకు చంద్రబాబు నాయుడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి మళ్ళీ ఎన్టీ రామారావు గారి దగ్గర చేరాడు? జంపింగ్ జపాంగేగా ఇది. తర్వాత 2014 ఎన్నికల తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2024 వరకు ఉంటే రాత్రికి రాత్రి కట్టుబట్టలతో ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి కరకట్ట మీదకి జంపింగ్ జపాంగ్ అయినాడు ఎవడో? చంద్రబాబే కదా, అవునా కదా? 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ కరకట్ట మీద నుంచి హైదరాబాద్ పారిపోయి ఇల్లు కట్టుకున్న జంపింగ్ జపాంగ్ ఎవడు? చంద్రబాబే కదా. కాబట్టి ఈ ఊర కుక్కలు, పందికొక్కులు, పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరే నేను తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి ఉంటా,
నేను జంపింగ్ జపాంగ్ అయితే చంద్రబాబు ఎన్నిసార్లు జంపింగ్ జపాంగ్, ఆడి కొడుకు లోకేష్ ఎన్నిసార్లు జంపింగ్ జపాంగ్. అదేవిధంగా లోకేష్ బొమ్మ పెట్టుకొని గెలిచామంటారు. ఆడే గెలవలేదు మంగళగిరిలో, ఆడి బొమ్మ పెట్టుకుని నేను గెలుస్తానంట. వాళ్ళ నాన్న బొమ్మ పెట్టుకుని ఆడి గెలవలా. వీళ్ళిద్దరు బొమ్మ పెట్టుకుని 200 మందికి 175 మందికి అసెంబ్లీ స్థానాలు, 25 మంది పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఇది ఆడే పేర్లు అన్నీ మర్చిపోయారు. ఆడు ఈడు నీ అమ్మ ఆడమ్మ, ఆ నా కొడుకు ఈ నా కొడుకు, ఇదే భాషది ప్రజల మీదకి రుద్దారు. ఈ ఆవేదన, ఈ ఆక్రందన వాళ్ళు ముగ్గురు కరడానికి కారణమైంది. ఇందాక కొడాలి నాని మాట్లాడాడు చూసారా, ఆడెవడో పక్కన ఒక హీరో ఉన్నాడట, ఆని తీసుకొచ్చి ఏదేదో ఎర్రెర్రి నవ్వులు నవ్వుతున్నాడు. ఒక పక్క మామ ఉన్నాడు, ఓ పక్క ఈయన ఉన్నాడు. తిరణాల్లో తప్పిపోయిన పిల్లలాగా విజువల్స్ కూడా మా వాళ్ళు వేస్తారు. ఆ జైలు దగ్గర ఉన్నది, వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నది, అది అక్కడ చూడండి. దీని గురించి మాట ఆయన మాట్లాడడం అప్పుడే కదా పవన్ కళ్యాణ్ చెంప చెల్లు మనిపించినట్లుగా తీసుకున్న నిర్ణయం. ఆ చెంపే కదా ఇప్పుడుకొచ్చి మనం కోలుకోలేని దెబ్బ కొట్టేసింది, 11కి పరిమితం అయిపోయింది. తండ్రి లోపల ఉన్నప్పుడు తల్లి ఆవేదన చూడలేక, ఏం చేయాలో అర్థం కాక, అనుభవం లేక ఆ వయసు కుర్రోడు తహతహలాడిపోయి ఆవేదనతో ఏం జరగాలో, ఎలా వస్తుందో, బెయిల్లేంటో, ఇవేంటో, ఈ బాధలేంటో, ఏ రకంగా పార్టీని నిలబెట్టాలని తన టెన్షన్లో తనుంటే ఆడేమో తిరణాల్లో తప్పిపోయిన పిల్లల బిక్కు బిక్కు బిక్కుమంటూ తిరుగుతున్నాడని. ఏంటండి ఇది? ఎంత దారుణంగా మాట్లాడారో, ఎంత అసహ్యంగా మాట్లాడారో. మరి వాళ్ళకి మండదా? ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇంతలా ట్రోల్ చేసి ఆనందాలు చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు? ఇదే మరి లోకేష్ ఇవన్నీ విన్న తర్వాత పౌరుషం రాదా? లోకేష్ ఎలాంటి వార్నింగ్లు ఇచ్చాడు చూడండి, అందుకనే ఇచ్చాడు ఆయన. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఎర్ర బుక్ ఉంది. అదిగో వచ్చిందా? ఇదిగోండి, అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు. ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టి అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, నాయకులపై దొంగ కేసులు బనాయించి ఏకంగా జైలుకు పంపించారు ఈ పిల్ల సైకో. ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని. అది లోకేష్ ఆ రోజు మాట్లాడిన మాటలు ఏంటంటే రగిలిపోయి ఉన్నాడు ఆయన. ఆయన జీవితంలో చూస్తాననుకోలేనటువంటి సీన్లు అన్నీ కూడా చూపించేశారు వీళ్ళు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి చేసిన. కళలో కూడా లోకేష్ ఊహించుండడు, అందుకనే ఆయన మూర్ఖుడు అన్నాడు. భయం ఏంటో చూపిస్తారన్నాడు. మరి ఈరోజు చూశారు కదా, ఈరోజు భయపడుతున్నారు కదా. బయటికి రావడానికి ఆ రోజు మాట్లాడిన నోర్లన్నీ ఈరోజు ఎందుకు మోగపోతున్నాయి? బూతులు తిట్టారే, వ్యక్తిత్వ హననం చేశారే. వీళ్ళు ఒక్కటే సవాల్ విసురుతున్నాడు. ఎవరికైనా దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆ రోజు మాట్లాడిన మాటలు ఒక్కడైనా, పార్టీలకు అతీతంగా ఒక్కడైనా ఈరోజు వచ్చి మాట్లాడండి. తోలు తీస్తామంటున్నారు, తోలు తీస్తామంటున్నారు. మరి ఈరోజు మాట్లాడండి, మీరు ధైర్యవంతులు కదా. తప్పు, చాలా తప్పు, ఎవ్వరు చేసినా తప్పు. మారండి, మార్పు తీసుకురండి. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు ఒక జీవితాలు ఉన్నాయి. ఆ జీవితాలను అందంగా మలుచుకోండి, సుఖంగా నిండు నూరేళ్ళు ఉండండి. కానీ ఈ రకమైన పైత్యాలకు పోయి ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయి మాట్లాడితే కర్మ రిపీట్ అన్నదానికి అక్షర సత్యమే ఇప్పుడు జరుగుతున్న. కల్పించాల్సిన అవసరం ఉందా? కల్పించాలంటే ఎవరు కల్పించాలి? ఈయన అడిగిన వెంటనే జైలు సిబ్బంది కల్పించడం, నాకు ఏసీ కావాలో, సమ్మర్ కదా, లేకపోతే నాకు బెడ్ కావాలో, ఇంకోటి కావాలంటే ఇచ్చే పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు ఆ వంశీ గారు ఆయన భార్య శ్రీమతి పంకజశ్రీ గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీడియా ముందు. ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆమె ములాఖాత్కి వెళ్ళినప్పుడు మాట్లాడింది. ఆయనకున్న సమస్యలు ఏంటంటే,
టేల్ బోన్ ఫ్రాక్చర్ ఉందట, అంటే వెన్నుపూస కింద ఉండే భాగంలో ఆయనకి ఏదో ఫ్రాక్చర్ జరిగింది. అందుకని ఆయన నేల మీద పడుకోలేరు, ఎక్కువసేపు నిలబడలేరు. ఇది నిజమేనండి. ఎందుకంటే 2024 ఎన్నికల టైంలో కూడా ప్రచార సమయంలో వల్లభనేని వంశీ ప్రచారం చేస్తున్నప్పుడు ఒక దగ్గర ఆయనకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి అలసిపోయి ఒక దగ్గర ఉండిపోయారు ఆయన. అప్పుడు అందరూ కూడా చూసారు, ఏమైంది వంశీకి అనుకున్నారు. ఓకే, మనిషి అయితే పైకి గంభీరంగా కనిపించిన లోపల ఏముందో ఎవరు చెప్పగలరు, రోగాలకు సంబంధించి, వ్యాధులకు సంబంధించి. సో ఆ రకంగానే వాళ్ళ అభిమానులందరూ కూడా ఏంటి వంశీ గారు సడన్గా ఇంత దృఢంగా ఉండే వ్యక్తి ఒక్కసారిగా వంగిపోయారు, లొంగిపోయారు, ఏంటి ఈ చిన్నదానికి ఏదో ప్రాబ్లం వస్తుంది, ఏదైనా ఉందా అని చెప్పి అప్పట్లో వైరల్ అయినాయిలేండి, ఆ వీడియోలు కూడా వైరల్ అయినాయి. సరే, వాస్తవం ఆయనకైతే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండడం అన్నది నిజమే. అంతేకాకుండా స్లీప్ యాప్నియా అనే వ్యాధి కూడా ఆయనకు ఉంది అని. ఇదేంటంటే కరోనా టైంలో వచ్చింది అని చెప్పి పంకజశ్రీ గారు చెప్తున్నారు. కరోనా టైంలో ఆయనకు వచ్చిన వ్యాధిలో భాగంగా దీని లక్షణాలు ఏంటంటే ఆయన పడుకున్నప్పుడు నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా బ్రీతింగ్ ఆగిపోద్దట, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్ డేంజర్ అది. ఆ రకంగా బ్రీతింగ్ కాసేపు కొన్ని సెకండ్స్ ఆగినా సరే ఇబ్బంది కదా, అంటే బ్రీత్ తీసుకోవడంలో ఆయన చాలా ఇబ్బందులు పడిపోతుంటారు. మరి ఇలాంటి టైంలో జైల్లో ఉన్నప్పుడు మరి ఆయనకి ఫెసిలిటీస్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఫెసిలిటీస్ ఇవ్వకపోతే మరి ఆయన ప్రాణాలకే హాని అని ఆయన భార్య చెప్పడంలో ఎవ్వరికి కూడా ఇటువంటి దాని మీద మళ్ళీ ఆరోపణలు చేయడం లేకపోతే వేరే రకంగా మాట్లాడడం ఎవరికీ లేదు. ఎవరైనా అందరూ సుఖంగా ఉండాలి, నిండు నూరేళ్ళు హ్యాపీగా బతకాలి. కర్మ రిపీట్ అంటూ సరే ఇప్పుడు ఈయనకి ఇలాగన్నారు, ఇది ఎందుకు వచ్చింది? కర్మ